ఎంసీజీలో జరుగుతున్న ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా బాక్సింగ్ డే టెస్ట్ కి ఇప్పటిదాకా హాజరైన ప్రేక్షకుల సంఖ్య ఎంతో తెలుసా? అక్షరాల 3,70,691 మంది అప్రాక్స్. సో దీన్ని బట్టి అర్థమవుతుంది ఆస్ట్రేలియాలో టెస్ట్ మ్యాచ్ కి ఎలాంటి క్రేజ్ ఉందో. దట్టు ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మ్యాచ్ అంటే ఇంకా క్రేజ్ గురించి సపరేట్ గా చెప్పుకోవాల్సిన అవసరమే లేదు. అండ్ ఇవాళ ఒక కాంట్రవర్షియల్ డెసిషన్ గురించి బిగ్గెస్ట్ డిబేట్ నడుస్తోంది సోషల్ మీడియాలో. అదే యశస్వి జైస్వాల్ అవుటా నాట్ అవుటా అనే డిబేట్ నడుస్తుంది. అబ్సల్యూట్లీ ఇట్స్ ఎ కాంట్రవర్షియల్ డెసిషన్ బై థర్డ్ ఎంపైర్. ఫీల్డ్ ఎంపైర్ నాట్అవుట్ ఇచ్చినా కానీ థర్డ్ ఎంపైర్ అవుట్ ఇవ్వడం అనేది నిజంగా చాలా వివాదాస్పదంగా మారింది. దీనిపై లెజెండ్స్ ఏమంటున్నారు? మన టీమిండియా లెజెండ్ సునీల్ గవాస్కర్ ఏమంటున్నారంటే ఇది అబ్సల్యూట్లీ నాట్అవుట్, ఎంపైర్ చాలా ఫూలిష్ డెసిషన్ ఇచ్చాడు, అసలు టీమిండియాకి భారీ దెబ్బతీసే డెసిషన్ ఇది, అబ్సల్యూట్లీ నాట్అవుట్ అని చెప్పి సునీల్ గవాస్కర్ అంటుంటే ఆస్ట్రేలియా లెజెండ్ రికీ పాంటింగ్ ఏమంటున్నారు? అసలు దీంట్లో ఆర్గ్యుమెంట్ కి తావే లేదు, అందులో క్లియర్లీ అవుట్, అది ఖచ్చితంగా డీవియేషన్ ఉంది, స్నీకోమీటర్లో ఆ డీవియేషన్ కనిపిస్తుందని చెప్పి రికీ పాంటింగ్ అన్నారు. అలానే బ్యాట్స్మెన్ కూడా నడుచుకుంటూ వెళ్ళిపోయాడు కదా, ఇంకా దీంట్లో ఆర్గ్యుమెంట్కి తావే ఉంది, డిబేట్కి తావే ఉందని చెప్పి రికీ పాంటింగ్ పేర్కొన్నారు. అయితే ఇక రికీ పాంటింగ్ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఫ్లాష్ బ్యాక్ లో కదా, వన్స్ స్మిత్ అగైన్స్ట్ సౌత్ ఆఫ్రికా వాజ్ గివెన్ నాట్అవుట్ ఆన్ సచ్ కర్వ్ బికాస్ స్నీకోమీటర్ డింట్ షో ఎనీ స్పైక్. మరి ఇండియాకి ఏంటి డిఫరెంట్ రూల్ అని చెప్పి నెటిజన్స్ ప్రశ్నిస్తున్నారు. ఒకసారి ఆస్ట్రేలియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా మ్యాచ్ జరుగుతున్నప్పుడు స్నీకోమీటర్ లో ఎలాంటి స్పైక్ లేకపోవడం చేత బెనిఫిట్ ఆఫ్ డౌట్ బ్యాట్స్మెన్ కి దక్కడం వల్ల స్టీవ్ స్మిత్ కి నాట్అవుట్ ఇచ్చారు. మరి ఇప్పుడు యశస్వి జైస్వాల్ కి ఎందుకు అవుట్ ఇచ్చారని చెప్పి నెటిజన్స్ ప్రశ్నిస్తారు. లాజికే కదా, స్నీకోమీటర్ లో స్పైక్ లేనప్పుడు స్టీవ్ స్మిత్ కి నాట్అవుట్ ఇచ్చి మళ్ళీ ఇప్పుడు థర్డ్ ఎంపైర్ యశస్వి జైస్వాల్ కి అవుట్ ఇవ్వడం ఏంటి? నిజంగా ఇది ఒక ఫూలిష్ డెసిషన్ గా చాలా మంది అభివర్ణిస్తున్నారు. అట్ ద సేమ్ టైం స్నీకోమీటర్ లో స్పైక్ లేదని చెప్పి టీవీ చూసిన చాలా మందికి అర్థమైపోయింది అక్కడ స్పైక్ అనేది లేదు. ఒకవేళ స్పైక్ ఉన్నా లేకపోయినా ఆ డౌట్ఫుల్నెస్ ఉన్నప్పుడు ఖచ్చితంగా బెనిఫిట్ ఆఫ్ డౌట్ అనేది బ్యాట్స్మెన్ కి దక్కాలి. సో బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద యశస్వి జైస్వాల్ ని నాట్అవుట్ గా ప్రకటించారు, బట్ ఇక్కడ అవుట్ గా ప్రకటించారు. అందుకే చాలా మంది అక్కడ క్రౌడ్ కూడా చీటర్స్ అని చెప్పి ఆస్ట్రేలియా టీమ్ ని థర్డ్ ఎంపైర్ ని కూడా కాస్త బూస్ట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఓవరాల్ గా ఈ కాంట్రవర్షియల్ డిసిషన్ పై ప్రస్తుతం అయితే సోషల్ మీడియాలో ఒక బిగ్ డిబేట్ నడుస్తుంది. ఆస్ట్రేలియా ఫ్యాన్స్ వర్సెస్ టీమిండియా ఫ్యాన్స్ అయితే రైట్ నో సోషల్ మీడియాలో ఒక పిచ్చ కొట్టేసుకుంటున్నారు. సో మీరేమనుకుంటున్నారు? అసలు ఈ డెసిషన్ అవుటా నాట్ అవుటా, మీ అభిప్రాయం ఏంటి? అండ్ మనం ఖచ్చితంగా యశస్వి జైస్వాల్ యొక్క ఫస్ట్ ఇన్నింగ్స్ అండ్ సెకండ్ ఇన్నింగ్స్ కి నిజంగా టేక్ ఏ బావనాలి. ఎందుకంటే ఎంత బాగా ఆడాడంటే ఫస్ట్ ఇన్నింగ్స్ లో కూడా 80+ స్కోర్, సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా 80+ స్కోర్. ఆ కన్సిస్టెన్సీకి నిజంగా అసలు ప్రతి ఒక్కరు కూడా మంత్రముగ్ధులైపోయారు. సో యశస్వి జైస్వాల్ లేకపోతే ఇవాళ టీమిండియా ఇంత పోరాట పటిమ కనబర్చేది కాదని చెప్పి మనం అర్థం చేసుకోవాలి, ప్రతి ఒక్కరు కూడా ఒప్పుకోవాల్సిన విషయమే. అలానే నితీష్ కుమార్ రెడ్డి ఫస్ట్ ఇన్నింగ్స్ లో అద్భుతంగా ఆడాడు, సెంచరీ చేశాడు. సో యశస్వి జైస్వాల్ కి నిజంగా ఇది ఒక బ్యాడ్ డే అని చెప్పుకోవాలి. ఎందుకంటే చాలా అన్హ్యాపీనెస్ తో తన పెవిలియన్ కి చేరాడు. తనకి తెలుసు తన నాట్అవుట్ అని, కానీ థర్డ్ ఎంపైర్ యొక్క నిర్ణయం వల్ల యశస్వి జైస్వాల్ కి నిజంగా ఇది ఒక బ్యాడ్ డే అని చెప్పుకోవాలి. అంత బాగా ఆడుతున్న వ్యక్తి ఖచ్చితంగా సెంచరీ దిశగా దూసుకువెళ్తున్న బ్యాట్స్మెన్ ని అలా అవుట్ గా ప్రకటించడం అనేది నిజంగా టీమిండియా ఫ్యాన్స్ అయితే జీర్ణించుకోలేకపోతున్నారు. మీరేమనుకుంటున్నారండి? అవుటా నాట్ అవుటా ఏమనుకుంటున్నారు? కామెంట్ సెక్షన్ లో పంచుకోండి.